మందిని సక్సెస్ఫుల్గా మార్చాలి, వారిని మాట్లాడవలసిన కూర్చో. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ముందుగా 14 years కంప్లీట్ చేసుకొని 15 yearsలోకి అడుగుపెట్టిన యూనిక్ స్టర్స్కి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. కంగ్రాచులేషన్ సార్. నాకు యూనిక్లో సార్ ఫస్ట్ కోచ్ తీసుకున్నప్పుడు టెస్ట్ పెట్టి తీసుకున్నారు. కొంతమంది ఇందులో ఓల్డ్ స్టూడెంట్స్ ఉన్నారు, కొత్త స్టూడెంట్స్ ఉన్నారు. ప్రిపరేషన్ అనేది ప్రిలిమ్స్ కొన్ని లక్షల మంది అప్లై చేస్తారు. దాంట్లో కొందరు ఏంటంటే సబ్జెక్ట్ ఉండి కూడా టెన్షన్లా, ఎందుకంటే ఎక్కువ టెస్టులు రాస్తే మనకు చాలా అనుభవం వస్తుంది. ఇందాక ఎస్ఐ మేడం గారు అదే చెప్పారు, ఎంత ప్రాక్టీస్ చేస్తే మనకు అనేది సింపుల్ అయిపోతుంది. గ్రౌండ్ విషయంలో కానీ సబ్జెక్ట్ విషయంలో కానీ ఏ ఇన్స్టిట్యూట్ కూడా ఇంతవరకు 80 సండే ఎగ్జామ్స్ పెట్టలేదు. అది మన యూనిక్ స్టడీ సెంటర్కి సాధ్యం. అది కూడా బుక్లెట్ మనకు ఏదైతే ప్రిలిమ్స్ మెయిన్స్లో ఒరిజినల్ షీట్ ఎలా ఉంటుందో, ఒరిజినల్ ఓఎంఆర్ ఎలా ఉంటుందో, ఒరిజినల్ క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉంటుందో సారు మళ్ళీ దాని క్వశ్చన్స్ కూడా అందరినీ దృష్టిలో పెట్టుకొని చేస్తారు. సార్ కూడా చాలా అబ్జర్వ్ చేస్తాడు. ప్రతి బ్యాచ్లో ఈ బ్యాచ్లో డల్ ఉన్నారు, ఈ బ్యాచ్లో యాక్టివ్ ఉన్నారని అందరినీ దృష్టిలో పెట్టుకొని క్వశ్చన్ పేపర్ కూడా తయారు చేస్తాడు సారు. అందరికీ అందుబాటులో ఉండాలని ఆల్రెడీ అర్జున టెస్ట్ సిరీస్ 1 కంప్లీట్ చేసుకున్నాం, 2లో మళ్ళీ ఉన్నాము. ఖచ్చితంగా అందరూ ఎగ్జామ్ అటెండ్ చేయండి. నేను ఎగ్జామ్ రూట్ కూడా చేస్తాను కాబట్టి నా సజెషన్ ఏంటంటే చాలామంది ఎగ్జామ్ రాసేవాడు మొబైల్ ఎక్కువ యూజ్ చేస్తారు. మనం ఎగ్జామ్ రాసే 3 అవర్స్లో 2.5 hours ఎగ్జామ్ రాస్తాం, 1/2 hour పబ్లికే పోతుంది. చాలామందికి పబ్లిక్ కూడా రాదు. ఎగ్జామ్ మేము రిజల్ట్ పెట్టినప్పుడు చూస్తాం కదా, కొందరు తక్కువ టైం ఉండి కొందరు వాళ్ళే తీసుకొని వెళ్తూ ఉంటారు. కొందరు ఏంటంటే మీరు ఒక జర్నీ, మీరు యూనిక్ సంస్థకు వచ్చే ముందు జర్నీ చేసుకుంటా ఒక సంస్థలో చేరినప్పుడు మీ గోల్ ఏ విధంగా పెట్టుకొని ఖచ్చితంగా ఎస్ఐ యూనిఫామ్ 2 స్టార్ వేసుకోవాలి, కానిస్టేబుల్ జాబ్ కొట్టాలని ఏ విధంగా వస్తారో మీరు మీ సక్సెస్ అయ్యే వరకు కూడా మీరు అదే సంకల్పం, ఆ కృషి, కష్టాన్ని ఎప్పటికీ ఉంచుకోవాలి. ఇక్కడికి వచ్చి మళ్ళీ కోచింగ్ అయిపోయినాక ఇప్పుడు నోటిఫికేషన్ రాదు. మనకు కావాల్సింది నోటిఫికేషన్ కాదు, మనకు కావాల్సింది జాబ్. సార్ చెప్పారు, ఎస్ఐ సార్ సభ్య సార్ చెప్పారు, 7 లక్షల మంది అప్లై చేస్తే 1210 మందిలో అతను ఒకటి వచ్చారు. మనం కూడా చూసుకోవాలి, మనం గ్రాండ్ టెస్ట్ మన ర్యాంక్ ఎంత, మనం పర్పస్ డిగ్రీ ఉన్నా బీటెక్ ఉన్నా ఏమున్నా మన సబ్జెక్ట్ ఏంది, మనం ఏదని చూసుకోవాలి. ఇది ఇన్స్టిట్యూట్లో నా బెస్ట్ సజెషన్ ఏంటంటే అందరూ ఇన్స్టిట్యూట్ మామూలుగా కోచింగ్ అయిపోయినాక ఓన్ డిస్ట్రిక్ట్ వెళ్తారు, ఎగ్జామ్ రాస్తారు, అది కామన్. నా సజెషన్ ఏంటంటే ఇక్కడ సుధాకర్ సార్ ఈ యూనిక్ అనే మహావృక్షంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్న వివిధ జిల్లాలందరూ పిల్లలు ఇక్కడ జాయిన్ అయ్యారు. ప్రతి డిస్ట్రిక్ట్కి 400 ట్రాక్ ఉంటుంది. నా బెస్ట్ సజెషన్ ఏంటంటే ఈవెంట్స్ టైంలో అందులో అలో చేయడానికి కూడా టైం ఉండదు. మీరు ఏదైతే ఓన్ డిస్ట్రిక్ట్ ఉందో వాళ్ళకి చెప్తున్నాను, హైదరాబాద్ అయినా కానీ ఏ డిస్ట్రిక్ట్ అయినా కానీ ఫస్ట్ మీరు ఏం ప్రయత్నం చేయండి అంటే, ఏమనుకుంటారంటే చాలామంది నాకు మెరిట్ వస్తుంది, నాకు మెరిట్ వస్తుందండి. చాలామందికి మెరిట్ వస్తుంది. ఒక రోజు 1000 మందికి ఈవెంట్ జరుగుతుంటే అందులో 100 నుంచి 150 to 100 మెంబర్స్ అథ్లెట్స్ కానీ స్పోర్ట్స్ పర్సన్స్ కానీ ఫస్ట్ నుంచి కొంచెం ఫిజికల్ యాక్టివిటీ ఉన్న వాళ్ళు మెరిట్ కొడతారు. మనం వాళ్ళకి కాంపిటీషన్ ఇవ్వాలి, మెయిన్ గుర్తుపెట్టుకోవాలి. ఈ సండే అయితే ఎగ్జామ్లో టాపర్లు వస్తున్నారో ఆ టాపర్స్కి కాంపిటీషన్ ఉంటుంది. అది జోన్ వైజ్ ఉంటుంది. చాలామందికి ఏ జోన్ అంటే చార్మినార్ జోన్ వాళ్ళకి ఎక్కువ అవకాశం ఉంటాయి, పోస్టులు ఎక్కువ ఉంటాయి, కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. నల్గొండ ఈ రేంజ్ అట్సలేకపోతే కాంపిటీషన్ ఉంటుంది. నేను చెప్పే సజెషన్ ఏంటంటే ఫస్ట్ మీ ఓన్ గ్రౌండ్ ఎక్కడ ఉందో 400 ట్రాక్లో ఒక నెల 45 రోజులు 2 months ప్రాక్టీస్ చేసి ఆ గ్రౌండ్లో పర్ఫార్మెన్స్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళ స్టాప్ వాచ్ పెట్టి ఒకసారి ఒక ఎక్స్పీరియన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. మనం ఏంటంటే ఆ గ్రౌండ్ మీద అవగాహన, ప్రతి గ్రౌండ్ సేమ్ 400 ట్రాకే ఉంటాయి. కరూస్ కొన్ని ఎక్కువ ఉంటాయి, కొన్ని తక్కువ ఉంటాయి. మనం ప్రాక్టీస్ చేసే టైం మామూలుగా 5 లేస్తాం, 5:30కి వెళ్తాం, వార్మప్ చేసుకొని 6 to 8 తక్కువ తక్కువ వాళ్ళకి 9 o'clock వరకు ఇస్తాం. కానీ మన ఈవెంట్ అనేది మనం ఈవెంట్ డేట్ వచ్చినాక టెన్షన్ ఉంటుంది చాలామందికి, నిద్ర కూడా పట్టదు చాలామందికి. హైట్ పోయినట్టు, మన మెజర్మెంట్లు ఏమైనా పోయినట్టు ఇలా పీడకలు వస్తూ ఉంటాయి, భయం అయితే ఉంటుంది. నెక్స్ట్ డే ఈవెంట్ అంటే అసలే నిద్ర ఉండదు. సో మనం ఏం చేయాలనంటే ఖచ్చితంగా మన ఈవెంట్ ఏదైతే ఉందో దాన్ని మన ఓన్ గ్రౌండ్లో పర్ఫార్మెన్స్ చేయాలి ఖచ్చితంగా. అప్పుడు టైం పెట్టుకొని ఇన్ని డేస్ మళ్ళీ ఒక్క ఈవెంట్లో 5 seconds తగ్గనీకి కనీసం తక్కువ 30 to 40 days పడుతుంది. ఓపెన్ ఛాలెంజ్ ఒక 5 seconds తగ్గనీకి. ఆ 5 seconds ఒక మార్క్ ఎందుకు చెప్తానంటే
గ్రౌండ్ అన్నది ఫుల్ మార్క్స్. ఎగ్జామ్ అన్నది ఆర్ఎస్ఐ కానీ, ఏఆర్ కానీ, బెటాలియన్ కానీ, ఎస్పీఎఫ్ కానీ ఫుల్ స్కోర్ గ్రౌండ్. ఎగ్జామ్ హాఫ్ స్కోర్. ఒక్క మార్క్తో మిస్ అయ్యి బెటాలియన్ నుంచి ఏఆర్ పోస్ట్ పోలేలు చాలామంది ఉద్యోగాలు సఫర్ అవుతారు. ఎందుకంటే ప్రతి పోస్ట్కి దాని డ్యూటీ దానికే ఉంటుంది. బెటాలియన్ వాళ్ళది అలాగ ఉంటుంది, ఏఆర్ వాళ్ళది అలాగ ఉంటుంది, సివిల్ వాళ్ళది అలాగ ఉంటుంది, ఇంకా ఎస్పీఎఫ్ వాళ్ళది అలాగ ఉంటుంది, ఈ ఎక్సైజ్ కానిస్టేబుల్ వాళ్ళని, ఫైర్ వాళ్ళని ఆరామ్సే జాబ్ వాళ్ళని మంచిగా చదువుకోవచ్చు వాళ్ళు. ఎందుకు చెప్తున్నానంటే ఒక్క మార్క్ అనేది మనం అనుకుంటాం, పేపర్ మీద వేసుకుంటామా సార్ ఓకే 530 కొడతాం, ఓకే 75 ఒక్క అనుకుంటాం. అది వేరు, మనం పర్ఫార్మెన్స్ చేసింది వేరు. ఎందుకంటే మనం ప్రాక్టీస్ చేసిన టైం వేరు, మనం పర్ఫార్మెన్స్ చేసేది వేరు. అక్కడ టైం అనేది మన చెస్ట్ మేనేజ్మెంట్ కానీ, హైట్ మేనేజ్మెంట్ కానీ, మనకు ఆ చెస్ట్ నెంబర్ ఇచ్చి అంత ఇప్పుడు సెన్సార్ మారింది. ప్రతి రిక్రూట్మెంట్కి కూడా చేంజెస్ వస్తున్నాయి. ఒకప్పుడు 5K రన్ ఉండేది, 5 ఈవెంట్స్ ఉండేది, మళ్ళీ చేంజ్ అయింది, మళ్ళీ 3 స్టార్ అయింది, మళ్ళీ చేంజ్ అయింది. ఇప్పుడు ఓన్లీ 3 ఈవెంట్స్ 60, 100, 600 షార్ట్ పుట్, లాంగ్ జంప్. లాంగ్ జంప్లో చాలా మంది పిల్లలు సబ్జెక్ట్ ఉండి ఆ భయంగా వేరు 4 మీటర్స్ అనేవారు. ఏది కానీ మనం తక్కువ టైంలో ఎక్కువ ప్రాక్టీస్ చేయడం వల్ల బాడీ అలసిపోతుంది. చిన్నోన్ వేలుగా ఈ టైస్ పెయిన్ కానీ, మామూలు నరాలు చాలా మంది లెగ్ పెయిన్ కూడా కట్ అయిపోతుంది చాలా మంది పిల్లలకి. టైం ఉన్నప్పుడు మీరు మార్నింగ్ కాకుండా మార్నింగ్ టైం స్టార్ట్ ఈవినింగ్ అన్నా ప్రాక్టీస్ చేయండి. నా బెస్ట్ సజెషన్ ఏంటంటే ఖచ్చితంగా మీ ఓన్ డిస్ట్రిక్ట్లో ఫస్ట్ మీరు 400 ట్రాక్లో పరిగెత్తండి. వరెస్ట్ టైం కూడా ఒక్కొక్కప్పుడు మధ్యాహ్నం కూడా పరిగెత్తండి. ఎందుకంటే మనకి ఈవెంట్ ఏ టైంకి వస్తుందో మందులేదు. ఇక్కడ ప్రాక్టీస్ చేసేది వేరు, అది వేరు. సరేనా? థ్యాంక్ యూ సార్, నాకు ఇంత అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. బాగా చదవండి, మంచిగా చదవండి. ఒకప్పుడు డిగ్రీలు అయిపోయి, పీజీలు అయిపోయి పిల్లలు వచ్చేది ఇన్స్టిట్యూషన్కి. ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్ పిల్లలు, డిగ్రీ ఫస్ట్ ఇయర్ దాటిన పిల్లలు వస్తున్నారు. చాలా అడ్వాన్స్ ఉన్నారు. మొన్న బెటాలియన్ వచ్చిన ఏఆర్ వచ్చిన మళ్ళీ సివిల్కి అప్లై చేస్తారు. మొన్న ఏఆర్ వచ్చిన మళ్ళీ సివిల్ ఎస్ఐకి ట్రై చేస్తారు. మొన్న ఆర్ఎస్ఐ వచ్చిన సివిల్ ఎస్ఐకి చేస్తారు. వాళ్ళందరూ అప్లై చేస్తారు. కాంపిటీషన్ హెవీ ఉంటుంది, ఏజ్ రిలాక్షన్ ఇస్తారు. ఏ అవకాశాన్ని కూడా మీరు ఇంకొక ఛాన్స్ ఇవ్వద్దు. ఇంత అంతకన్నా ముందు కోచింగ్ అయిపోయిన వాళ్ళు గ్రౌండ్ స్టడీ చేయండి, స్టడీలో వెళ్ళండి, చదవండి. సార్ పెట్టే అర్జున టెస్ట్ సిరీస్ ఫాలో కావండి, సిన్సియర్గా ఉండండి. ముందుగా యూనిక్ నమ్ముకొని వచ్చిన మీ యొక్క తల్లిదండ్రులకు మా పాదాలు అందున్నాను. ఎందుకంటే నమ్మిళ్ళు వచ్చిళ్ళు మీరు చేసేది చేయండి, చదవండి, కోచింగ్ రండి, చేయండి. సార్ వాళ్ళు ఇక్కడ సార్ వాళ్ళందరూ బిలీఫ్ దాటించే బాధ్యత వాళ్ళది, గ్రౌండ్ దాటించే బాధ్యత నాది. సార్ మళ్ళీ ప్లాన్ చేంజ్ చేస్తాడు. సార్ చాలా ప్లాన్ ఉంటాయి సబ్జెక్ట్ విషయంలో. అర్జున టెస్ట్ సిరీస్ మళ్ళీ ఉందా, చాప్టర్ వైజ్ ఉంటుంది, మళ్ళీ 4 చాప్టర్స్ ఉంటాయి, మళ్ళీ ఓవరాల్ ఉంటుంది. కానిస్టేబుల్కి ఎగ్జామ్ సపరేట్ పెడతాడు మళ్ళీ సార్. ఎస్ఐ మన సండే ఎగ్జామ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉందో మళ్ళీ సబ్జెక్ట్ ఎట్లా పెంచుకోవాలో అట్లా పెడతాడు. ఏది నెగ్లెక్ట్ చేయకండి, ప్రతి ఒక్క సబ్జెక్ట్ క్లాస్ వినండి. ఇంగ్లీష్ కూడా ఇంపార్టెంట్, ఇంగ్లీష్ 20 మార్క్స్ దాకా వస్తుంది, అది కూడా ఫోకస్ చేయండి. సరేనా? ప్రతి సబ్జెక్ట్ అర్థమెటిక్ రీజనింగ్ నాకు అసలు అనుకోండి. ఒక్క మార్క్ లైఫ్నే మారుస్తుంది. ఒక్క జాబ్ మీ కుటుంబానికి వెలుగునిస్తుంది. ఒక్క జాబ్ మీ కుటుంబ పరిస్థితులే మారుస్తుంది. ఒక్క జాబ్. సరేనా? ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అందరూ మళ్ళా ఇంత ఓపికగా ఉన్నారు, చాలామంది పేస్ లేకుండా నిలబడి ఉన్నారు. మీరందరూ ఈరోజు మీరు మాట్లాడతాను, మీరు వింటున్నారు. మీరందరూ మళ్ళీ మీకంటే గొప్ప చేస్తుంది. మీరు పిఓపిలో తెలుసా? పిఓపిలో మీ తల్లిదండ్రులను కలుసుకుంటాం, సక్సెస్ మీట్ అయిదాం 100%. అందరికీ సక్సెస్ కావాలంటే భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కంగ్రాచులేషన్స్ అడ్వాన్స్. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గణేష్ సార్, వారి అనుభవాన్ని మీకు